వెల్కమ్ టు టౌన్ 24 న్యూస్ పిఠాపురం. మీతో మేము. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మతాతీత ఆధునిక మానవతా దేవాలయంలో 98వ వార్షిక మహాసభలు ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం పిఠాపురం నూతన ఆశ్రమంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతి, కుల, మత భేదాలకు అతీతంగా సామాజిక సేవా భావనను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పీఠం స్థాపనకు 554 సంవత్సరాలు కాగా 104 ఆశ్రమ శాఖలు ఉన్నాయని, 1989 నుంచి లక్షల మందిని సన్మార్గం వైపు నడిపిస్తున్నామని తెలిపారు. 900 మంది వాలంటీర్లతో మహాసభలు నిర్వహించబడతాయని చెప్పారు. ధర్మో రక్షతి రక్షిత, సర్వే జనా సుఖినో భవంతు అంటూ ముగించారు. సామాజిక స్ఫూర్తిలో భాగంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అక్షర జ్యోతి కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞాన్ని తలపెట్టి అనేక ప్రాంతాల్లో అనేక లక్షల మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా శిశు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అనేక మంది మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా మరియు పిల్లలకు అనేక రకాలైనటువంటి వైద్య సదుపాయాలు కల్పిస్తూ, అదేవిధంగా దాతృత్వ సేవల రూపంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ పిల్లల చదువుల విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సామాజిక స్ఫూర్తి మనందరిలో ఏర్పడాలి అనేటువంటి భావనను ప్రతి ఒక్కరిలో కలుగజేయడానికి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా నేత్రాన్ని కూడా పొంది తరింపజేసుకోవాలనేటువంటి భావన కలుగజేయడం జరుగుతుంది. మనకు 2 నేత్రాలు మన శరీరానికి ఎంత ముఖ్యమో అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, సామాజిక సేవా నేత్రం అనేటువంటి 2 నేత్రాల ద్వారా మనం ఈ సృష్టిని దర్శించగలిగినట్లయితే, ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరించగలిగిన నాడే మనలో మానవత్వం ఈశ్వరత్వంగా మరియు పరిమళాలు వికసింపజేసి మనలో ఈశ్వరత్వ స్థాయి మనలో ఏర్పడుతుంది. అంచేత అటు భగవంతుడు సృష్టించినటువంటి ఈ మానవ జన్మను మనం సార్థక్యం చేసుకుని ఆ భగవత్ తత్వాన్ని పొంది తరించేటువంటి విధానంలో మనందరం ప్రయాణం చేయాలనేటువంటి సంకల్పం చేత 1928 నుండి ఇప్పటి వరకు సుమారు 98 సంవత్సరాలుగా 4 పీఠాధిపతులు ఈ యొక్క పీఠాన్ని నడిపిస్తూ ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు సమాజంలో తెలియజేస్తూ ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక మతాతీత ఆధునిక మానవతా దేవాలయము అనేటువంటి ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి మనందరిలో కలుగజేయడం జరుగుతుంది. 9, 10, 11 తేదీల్లో మహాసభల్లో ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఉపదేశాలు, ప్రసంగాలు, అనేక మంది వక్తలు వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు, పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు, ఈ యొక్క ఆశ్రమంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఈ వైబ్రేషన్స్ ఈ యొక్క ప్రాంగణంలో నిండి ఉన్నాయి. అటువంటి ఆ వైబ్రేషన్స్ కూడా 3 రోజుల కాలంలో పొంది తరించే అవకాశం మనందరికీ ప్రసాదింపబడింది.